రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 123 నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి దాదాపు 12,000 పైచీలకు ఉన్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CIT అనుబంధ సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నేడు కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కూడా బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CIT అనుబంధ సంఘం ఆధ్వర్యంలో నేడు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. 2018 వరకు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య విభాగ ఇంజనీరింగ్ కార్మికులకి సమానంగా వేతనాలు చెల్లించినటువంటి ప్రభుత్వం 2018 తర్వాత విభజించు పాలించు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే జీతాలు పెంచి ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి వాటర్ వర్కర్స్కి, అట్లాగే స్ట్రీట్ లైటింగ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, అట్లాగే టౌన్ ప్లానింగ్ ఆఫీస్ నిర్వహణలో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు, ఇట్లా తదితర విభాగాల్లో పనిచేసినటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యం వహించడం తగదని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం GOMS నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు కూడా వాళ్ళ పనిని బట్టి, వాళ్ళ స్థాయిలను బట్టి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పద్ధతుల్లో నైపుణ్యం గల వేతనాలు చెల్లించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ప్రమాదకరమైనటువంటి పనులు చేస్తున్నటువంటి స్ట్రీట్ లైటింగ్ కార్మికులకు కానీ ఈరోజు ప్రతినిత్యం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తాగునీరు అందించడంలో ఈరోజు పంప్ హౌసుల దగ్గర, సాగర్ ప్రాజెక్టుల దగ్గర ఈరోజు అర్ధరాత్రి అపరాత్రి ఎండ వాన గాలి అని లేకుండా ఈరోజు నిరంతరం పనిచేస్తున్నటువంటి వాటర్ వర్క్స్ కార్మికులకు కూడా ఈరోజు సౌకర్యాలు ఇచ్చడంలే, వాళ్ళకి సంబంధించినటువంటి పనిమిట్లు అందించడంలే, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అలవెన్సులు సైతం ఇవ్వకుండా ఈరోజు వారి చేత వెట్టి చాకిరీ చేయించుకోవడం అనేటువంటిది సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం. అట్లాగే ఈరోజు వివిధ రకాలైనటువంటి పనులన్నీ కూడా ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులకి పురమాయిస్తున్నారు, వాళ్ళ చేత పనులు చేయించుకుంటున్నారు. ఆ పనులు కేటాయించినప్పుడు అవసరమైనటువంటి TADAలు కూడా ఈరోజు చెల్లించకుండా ఈరోజు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇస్తున్నటువంటి అత్యల్పమైనటువంటి 13,000 వేతనంతో ఈరోజు ఆ కార్మికులు వాళ్ళ జీవనాన్ని ఎలా సాగించుకోగలుగుతారు అనేటువంటిది కానీ ఈరోజు ఈ ప్రభుత్వానికి కొంత కూడా ఆలోచన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ విభాగ కార్మికులకి GOMS నెంబర్ ప్రకారం 36 ప్రకారం వేతనాలు పెంచాలని, అట్లాగే గత సంవత్సరం 16 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి GOMS నెంబర్ 12 ప్రకారం సంక్రాంతి పండుగ బోనస్గా ఇచ్చినటువంటి 1000 రూపాయలని బద్వేలు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకు కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఇక్కడ స్థానిక అధికారులను కోరుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపైన స్పందించి వారి సమస్యల్ని సానుకూలంగా పరిష్కారం చేయకపోతే రానటువంటి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా ఐక్యం చేసి ఒక దీర్ఘకాలికమైనటువంటి పోరాటాన్ని రూపొందించబోతాం. తద్వారా రాష్ట్రంలో ఇంజనీరింగ్ విభాగంలో సమస్యలు తలెత్తి త్రాగునీరు, వీధి లైట్లు, ఆఫీస్ నిర్వహణలో సమస్యలు ఏమైనా ఎదురైతే వాటికి యొక్క రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. K. నాగేంద్రబాబు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షులు.